ఏపీలో మధ్యాహ్నం 1 గంట వరకు 40.26% పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ 1.5 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా క్యూ లైన్లలో బారులు తీరి ఉన్నారు ఓటర్లందరూ కూడా. మహిళలు, వృద్ధులందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు చాలా ఉత్సాహంగా ఐడి వాళ్ళ ఓటర్ కార్డ్స్ కూడా డిస్ప్లే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎక్కడికక్కడ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది ఈసీ. అలాగే పోలింగ్ కేంద్రాల వద్దకు స్వేచ్ఛగా వచ్చి తమ ఓటుకు వినియోగించుకునేటువంటి వాతావరణాన్ని కూడా కల్పించింది. కంపారిటివ్లీ ఇటు అర్బన్ ఓటర్ కావచ్చు, అలాగే రూరల్ ఓటర్ కావచ్చు, చాలా ఉత్సాహంగా వచ్చి ఉదయం నుంచి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఏపీలో ఇప్పటి వరకు కూడా 1.5 మంది ఓటర్లు, దాదాపు 4.5 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా చాలా వరకు మహిళలు, వృద్ధులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. చైతన్యం వెల్లివిరిసిందని చెప్పుకోవచ్చు ఓటర్స్ లో. మనం ఉదయం నుంచి కూడా పదే పదే ఈ విషయాన్ని రిపీట్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే అర్బన్ ఓటర్ కొంతవరకు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంత ఉత్సాహం చూపరు. కానీ ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అర్బన్ ఓటర్ కూడా వచ్చి పోలింగ్ కేంద్రాలకు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక 1 గంట అయ్యేసరికి 1.5 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. చాలా వరకు కూడా వీల్ చైర్స్ లో వచ్చి కూడా కొంత ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇటు పులివెందుల నియోజకవర్గం భాక్రాపురంలో ఉదయం 7:30 గంటల సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా, కుటుంబ సభ్యుల సమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉదయమే మార్నింగ్ సెషన్లోనే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఆయన ఒక అప్పీల్ కూడా చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ద్వారా ఆయన ట్వీట్ చేశారు. ఇటు అవ్వాతాతలు, అన్నాదమ్ములు, సోదరీమణులు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా కలిసి రండి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ఆయన ఒక ఎక్స్ ద్వారా పోస్ట్తో అప్పీల్ చేయడం జరిగింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా వచ్చి ఉండవల్లిలో తన ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు. ఇక మంగళగిరిలో ఓటు హక్కు ఉంది, ఆయన పిఠాపురంలో కంటెస్ట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఏపీలో మధ్యాహ్నం 1 గంట వరకు చూసుకుంటే 1.5 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక సాయంత్రం 6 గంటల వరకు కూడా మరి ఈ పోలింగ్ సరళి కొనసాగే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ చెదురుమదురు ఘటనలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇమీడియట్ గా క్విక్ గా రియాక్ట్ అవుతున్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పీఎఫ్ దళాలు వాళ్ళందరూ కూడా అక్కడ సిటీ పోలీస్ కావచ్చు, అలాగే పోలీస్ అబ్జర్వర్లు కావచ్చు, మైక్రో అబ్జర్వర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్ గా పల్నాడు కావచ్చు, అలాగే మాచర్ల కావచ్చు, గురజాల కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో ఎక్కడైతే హైపర్ సెన్సిటివ్ జోన్స్ ఉన్నాయో వాటన్నింటినీ మానిటర్ చేస్తున్నారు. ఎక్కడైతే రాళ్ల దాడులు కావచ్చు, ఎక్కడైతే కర్రలతో కొట్టుకుంటున్నారో ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు. అక్కడ కొంత ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడం, ఓటర్లలో భయాందోళనకు గురి కాకుండా కొంతవరకు వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఎండ విపరీతంగా హై టెంపరేచర్ ఉంటుందనుకుంటే దానికి భిన్నంగా కొంతవరకు కూడా ఒక 2 రోజుల నుంచి కూడా ఏపీ వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు వర్షాలు పడ్డాయి. కాస్త వెదర్ కూడా కూల్ అయింది, కొంత అనుకూలమైన వాతావరణం ఉంది. అట్ ద సేమ్ టైం అటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఈసీ పగడ్బందీ చర్యలు తీసుకుంది. వయోవృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేసింది. మంచినీటి సదుపాయం కావచ్చు, అలాగే కూలింగ్ వాటర్ ఇవ్వడం కావచ్చు, అలాగే వయోభారంతో ఉన్న వాళ్ళకి వీల్ చైర్స్ ని ఏర్పాటు చేయడం కావచ్చు, అక్కడ అసిస్టెంట్స్ ని ఏర్పాటు చేయడం కావచ్చు, పిల్లలతో వచ్చిన మహిళలకు పింక్ పోలింగ్ స్టేషన్స్ కూడా వాళ్ళని ఉత్సాహపరిచేందుకు, వాళ్ళని ఎంకరేజ్ చేసేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. ఏపీ వ్యాప్తంగా కూడా ఓటరు చైతన్యం వెల్లివిరిసిందని చెప్పుకోవచ్చు. విభజిత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి 3వ సార్వత్రిక ఎన్నికలో మరి ఆంధ్ర ఓటరు మనోగతం ఏం కాబోతుంది? 2024 నిర్ణయం ఈవీఎంలలో నిక్షిప్తం చేసేందుకు ఓటరు పోటెత్తాడని చెప్పుకోవచ్చు. ఎక్కడ మనం కంపారిటివ్లీ 2014, 2019, 2024తో కంపేర్ చేసుకుంటే ఇటు అర్బన్ ఓటర్, రూరల్ ఓటర్ ఒకేసారి వాళ్ళందరిలో కూడా చైతన్యం కనపడుతోంది. మ్యాక్సిమం ఇటు ఈసీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు చాలా అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించింది, అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింది. అలాగే స్వచ్ఛందంగా సెలబ్రిటీస్తో ఓటు హక్కు ఒక ప్రాధాన్యతను వాళ్ళకి తెలియపరిచింది. అంతేకాకుండా స్వచ్ఛందంగా కూడా ఓటర్లలో ఒక రకమైన చైతన్యం కనపడుతోంది. అంటే ఇంటికి పరిమితం అయ్యే కాకుండా వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి అయితే మనకు ఖచ్చితంగా కనపడుతోంది. మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి 40.26% పోలింగ్ నమోదైంది.
అక్కడ ఘర్షణ వాతావరణం చోటు అక్కడ కూడా పరస్పరం కార్యకర్తలు చౌకులాటకు ఘర్షణ దిగిన పరిస్థితి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుత్తి హిందూపూర్ మినహా మిగిలిన చోట ప్రశాంతంగా పోలింగ్ కొనసాగు. ఓవరాల్ గా ఏపీ వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట సమయానికి 40.26% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, ఓవరాల్ గా ఏపీ వ్యాప్తంగా 40.26 నమోదైనట్టుగా తెలుస్తోంది. సో మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకి పెద్ద ఎత్తున కూడా ఏపీ వ్యాప్తంగా అయితే ఓటర్లు తరలి వస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కూడా కనబడుతుంది. ఆ స్పష్టత అనేది ఆ ఓటింగ్ శాతం మీద కూడా కనబడుతుంది. 1 గంట సమయానికి 40.2% పోలింగ్ కూడా నమోదైన నేపథ్యంలో దీనికి సంబంధించిన ఈసీ కూడా ఎక్కడికక్కడ ఓటర్లకు సంబంధించిన ఆ ఓటు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన అన్ని సౌకర్యాల మీద ఆరా తీస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే ఘర్షణ వాతావరణం నెలకొంటుందో ఆ ఘర్షణ వాతావరణానికి సంబంధించిన కారణాలు ఏంటనేది కూడా ఎక్కడికక్కడ తెలుసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు పరిశీలిస్తే గన్నవరంతో పాటుగా తిరువూరు అదేవిధంగా విజయవాడ సెంటర్లో కొంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ పల్నాడు రెంటచింతల ప్రాంతంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. అక్కడ మాచర్ల అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా ఆయన కార్ల మీద కూడా దాడులు జరిగిన నేపథ్యంలో ఒకవైపున అనంతపురంలో కూడా చిత్తూరులో కూడా దాడులు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ మొత్తం ఆ లాండ్ ఆర్డర్కు సంబంధించిన పరిస్థితిని కూడా ఒకవైపున పర్యవేక్షిస్తున్నాయి. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేసిన నేపథ్యంలో ఎండ తీవ్రత మధ్యాహ్నం నుంచి ఎక్కువగా ఉంటే ఓటు హక్కును వినియోగించుకోవడానికి సంబంధించి ఇబ్బంది పడతారన్న ఉద్దేశంలోనే ఓటర్లు కూడా ఉదయం 7 గంటలకు పోలింగ్ ఉన్నప్పటికీ కూడా 6:30 గంటల సమయానికే పోలింగ్ కేంద్రాలకు కూడా తరలివచ్చి క్యూ లైన్లలో చాలాసేపు గంటపాటైనా వేచి ఉండైనా కూడా ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్న పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా కూడా కనపడుతున్నాయి. అందులో భాగంగానే ఈ ఓటింగ్ శాతాన్ని కూడా మనం 40% కూడా దాటిన నేపథ్యంలో ఓటింగ్ పర్సంటేజ్ అనేది బాగా నమోదవుతున్నట్టుగైతే మనం చెప్పుకోవచ్చు. వృద్ధులు కానీ మహిళలు అదేవిధంగా యువత కూడా వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు కూడా తమ ఓటు హక్కునైతే ఉదయం నుంచి మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఉంటుంది కాబట్టి 1 గంట లోపుగానే ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చినట్టుగైతే మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈవీఎంలు మొరాయించడం బ్యాటరీ లో అని చూపించడంతో పాటుగా కొంత ఆ ఓటుని వేసిన సమయంలో బీప్ సౌండ్ వచ్చేదానికి సంబంధించి లిమిటెడ్ ఏదైతే నిర్ణయించిన సమయం 2 నిమిషాల కంటే ఎక్కువసేపు 5 నిమిషాల వరకు కూడా సమయం కూడా తీసుకుంటున్న నేపథ్యంలో కొన్ని చోట్ల గంటల తరబడి అయితే క్యూ లైన్లలో ఓటర్లు వేచి చూస్తున్న పరిస్థితి మనకి కనబడుతోంది. కాకపోతే ఎక్కడా కూడా నిరుత్సాహానికి గురి కాకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే మధ్యాహ్నం వరకు కూడా క్యూ లైన్లో వేచి ఉంటున్నట్టుగైతే మనకి స్పష్టంగా ఆ ఓటింగ్ శాతాన్ని చూసైతే మనం చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం అంటే 1 గంట తర్వాత నుంచి అయితే కొంత క్యూ లైన్లు అయితే పలచపడినట్టుగైతే మనకి తెలుస్తుంది. ఇదే విధంగా 2 నుంచి 3 గంటల సమయం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు ఉన్న క్యూ లైన్లో ఉన్న వరకు వాళ్ళు మాత్రం ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ 3 గంటల తర్వాత నుంచి ఆ ఓటుకి సంబంధించి 6 గంటల వరకే సమయం ఉంటుంది కాబట్టి 3 తర్వాత మళ్ళీ ఈ రద్దీ ఏదైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్ల సంఖ్య కానీ ఆ శాతం కానీ మరింత పెరిగే అవకాశం ఉంటుందనే అంచనాకైతే ఈసీ కూడా ఉంది. దేవి, అంటే మీరున్న స్పాట్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఎవరైనా ఓట్ల గల్లంతు కావచ్చు లేకపోతే ఫెసిలిటీస్ కి సంబంధించిన కంప్లైంట్స్ ఏమైనా రేజ్ చేస్తున్నారా శ్రీకాంత్? అంటే ఎక్కడ కూడా ఓటు గల్లంత అనే అంశానికి సంబంధించి ఫిర్యాదులు అనేది ఇంతవరకు కూడా నేను గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాను. అక్కడ కూడా ఉదయం నుంచి 6 బూతుల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ అన్ని వర్గాల వాళ్ళు వృద్ధులు కానీ మహిళలు కానీ యువత కానీ వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముందుగానే దీనికి సంబంధించి ఎన్నికల సంఘంతో పాటుగా ఓటు హక్కు వినియోగించుకుందాం అనుకున్న వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉన్న నేపథ్యంలో ఆన్లైన్లో కూడా ఆ ఓటు స్లిప్ని కూడా తీసుకునే అవకాశం కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండటంతో పాటుగా వేరు పార్టీలు కూడా ఈ ఓటర్ స్లిప్లను కూడా అందజేసే కార్యక్రమాన్ని చేసిన నేపథ్యంలో ఎవరికి వాళ్ళు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకుని ఓటు ఉందనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే పోలింగ్ కేంద్రాలకి వచ్చిన పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓటు గల్లంత అనేది ఎక్కడ మనకైతే ఉన్న నియోజకవర్గంలో కూడా ఎక్కడ కనపడలేదు. అదేవిధంగా 12 రకాల గుర్తింపు కార్డులు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొని వస్తే ఓటుని వినియోగించుకోవడానికి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఆ కార్డులతోనే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఒకళ్ళిద్దరు ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే కూడా వాటిని అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారిని కానీ ఎన్నికల సిబ్బందికి సహాయంతో రెక్టిఫికేషన్ చేసుకుని ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.